హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. ఇదిగోండి, దీనికంటే ముందు వీడియోలో చెప్పినాను కదా, మేము హైదరాబాద్కి వెళ్తున్నాము, మరుసటి రోజు ఫ్లైట్ ఉందనేసి. ఇంకా హైదరాబాద్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ అండి ఇది. ఆ రోజు నైట్ మా బంధువుల ఇంటికి, మా అత్త వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో నైట్ అక్కడే స్టే చేసాము. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీ దాకా వస్తాయండి. ఇది మా బంధువుల ఇల్లు అండి, అంటే మా అత్త వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇల్లు అండి. నైట్ అక్కడే స్టే చేసి మార్నింగే ఎయిర్పోర్ట్కి వెళ్ళినాము. తర్వాత మళ్ళీ ఇక్కడే ఆఫ్టర్నూన్ వరకు ఉండేసి మళ్ళీ మరుసటి రోజు వచ్చినామండి అందాలకు. ఇంకా ఆ రోజు నైట్ మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. మేమైతే ఎప్పుడో మా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళే ఎప్పుడన్నా మా ఇంట్లో ఫంక్షన్లు అలా ఉంటే వచ్చారు, కానీ మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బాగా చూసుకున్నారు. ఇదేమో మరుసటి రోజు అండి. మార్నింగ్ తెల్లవారుజామునే 3కి అంతా లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత మా అబ్బాయి అందరం స్నానాలు కూడా చేసినాము. చేసేసి ఎయిర్పోర్ట్కు 5కి అంతా ఎయిర్పోర్ట్లో ఉండాలండి. అందుకోసం అనేసి 3కి లేచి 4కి అంతా రెడీ అయ్యి 4కు బయలుదేరినామండి ఇంటి దగ్గర నుంచి. 4కు బయలుదేరితే మా బంధువుల ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కు 17 కిలోమీటర్స్ ఉందండి. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది జర్నీ. ఎందుకంటే మార్నింగ్ కదా, తెల్లవారుజామునే ట్రాఫిక్ ఏం లేకపోయింది. అందుకోసమని తొందరగా వచ్చేసినాము. హాఫ్ అన్ అవర్లో ఎయిర్పోర్ట్కి చేరుకున్నామండి. ఇంకా తెల్లవారుజామునే చూడండి ఎంత చీకటి ఉందో. తొందరగా బయలుదేరిపోయినాము. ఇంకా తొందరగా లేచి తొందరగా రెడీ అయ్యేసి ఇంకా బయలుదేరి వచ్చినాము. టీ కూడా ఏం తాగలేదండి. మార్నింగ్ అప్పటికే ఎవరు లేయలేదు ఇంట్లో. మేము ఒక్కరం లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చినాము. మాతో పాటు మా బంధువుల అబ్బాయి కూడా వచ్చినాడు. అంటే మాకు రూట్ అంతగా సరిగ్గా తెలియదు కదా, రూట్ మ్యాప్ పెట్టుకున్నా కూడా ఒకవేళ లేట్ అయితే మళ్ళీ ఫ్లైట్ టయానికి మేము చేరుకోలేమనేసి ఆ అబ్బాయికి అయితే తెలుసని మా బంధువుల అబ్బాయిని కూడా పిలుచుకొని వచ్చినాము. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ వీళ్ళ ఇంటికి చాలా దగ్గరగా ఉందండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మామూలుగా అయితే ఈవినింగ్ ఆ టైంలో అయితే ఒక 3/4 గంట పడుతుంది. ఇప్పుడైతే తెల్లవారుజామున కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి అంతే 25 మినిట్స్ 30 మినిట్స్లో వచ్చేసినాము ఎయిర్పోర్ట్కి. ఇదంతా దారిలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారండి ఇది. తెల్లవారుజామునే కదా, చాలా చీకటి ఉంది. చలి కూడా చాలా చలి ఉండింది. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుందేమో అనేసి హడావిడి వెళ్తూ వెళ్ళాము. అప్పటికే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసినారు ఎయిర్పోర్ట్కి. వచ్చేసి మా అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో. వాళ్ళు 4:30కి అంతా అక్కడికి వచ్చేసినారు. ఇంకా మాదే కొద్దిగా లేట్ అయ్యింది. ఇంకా వాళ్ళు ఒకటే కాల్ చేస్తున్నారు, తొందరగా వచ్చేసేయి అని. ఇదిగోండి, ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాము. ఇంకా మా అబ్బాయి ఏమో మళ్ళీ ఊరికి వెళ్తున్నాడు కదా అనేసి కొద్దిగా డల్ అయిపోయాడు. ఫస్ట్ ఏమో ఒక్కరినే పంపిద్దాం అనుకున్నాము. చూడండి, ఇలా తెల్లవారుజామున ఒక్కరిని పంపించాలంటే మాకు భయం వేసి అందుకే మళ్ళీ మేము కూడా వచ్చేసినాము హైదరాబాద్కి, మా అబ్బాయిని డ్రాప్ చేద్దామనేసి. ఇంకా ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాము. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఎక్కువగా చలి ఉండిందండి. చల్ల గాలి పెడుతుండింది ఎయిర్పోర్ట్లో. ఇంకా మమ్మల్ని దింపేసి కార్ పార్కింగ్ చేయడానికని వెళ్ళాడు మా ఆయన. ఇంకా మేమైతే లగేజ్ అంతా తీసుకొని వెళ్తున్నాము. ఇంతకుముందైతే మామూలుగా లోపలికి రానిచ్చేవాళ్ళండి. ఇప్పుడు August 15th ఉన్నందుకు ఫుల్ సెక్యూరిటీ ఉంది. అందుకోసం అనేసి లోపలికి అలౌ చేయలేదు. ఇక్కడ నుంచే మేము ఇంకా మా అబ్బాయికి టాటా బాయ్ బాయ్ చెప్పినాము. అంటే దగ్గరికి లోపలికి రానివ్వలేదు. చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అందరూ వచ్చేసినారు. అప్పటికే మాదే లేట్ అయిపోయింది. ఇంకా మా అబ్బాయి అయితే తొందరగా వెళ్తాను, వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్తున్నాడు. ఇంకా ఏమన్నా గుర్తు చేసుకున్నానా అని చెప్తుంటే అన్నీ తీసుకున్నాలేమ్మా అని చెప్పినాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు లోపలికి అని చూపిస్తున్నా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి లోపలికి వెళ్తున్నారు. ఇంకా మా అబ్బాయి అయితే అప్పటికి కొద్దిగా ఇంకా వెళ్ళేటప్పుడు కొద్దిగా డల్ అయిపోతాడండి ప్రతిసారి. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు. ఇంకా
ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా లగేజ్ అంతా మామూలుగా అయితే 15 కేజీస్ తీసుకువెళ్ళాలండి. ఇప్పుడు స్టూడెంట్ పాస్ ఉన్నందుకు 25 కేజీస్ అలా ఉంటుంది ఏరోప్లేన్లో. ఇంకా చూడండి, ఒక బ్యాగు, ఒక ట్రావెలింగ్ బ్యాగు, ఒక సూట్ కేసు, ల్యాప్టాప్ బ్యాగ్ ఉందండి. అన్ని వెయిట్ ఇంటి దగ్గరనే వెయిట్ చెక్ చేయించుకున్నాడు. ఇంకా లోపలికి వెళ్తున్నాడండి, బాయ్ చెప్తున్నాడు. ఇంకా మా అబ్బాయి కూడా కాలేజీకి వెళ్తుంటే మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే 25 డేస్ ఇంట్లో ఉన్నాడు కదా, తర్వాత మాకు బోర్ కొడుతుంది. ఇంకా మామూలుగా అయితే అక్కడి వరకు వెళ్ళే వాళ్ళమండి లోపలికి. ఇప్పుడైతే అలౌ చేయలేదు. ఇంకా అందుకోసమని ఇక్కడే నిలబడిపోయాము. ఎవరిని అలౌ చేయడం లేదు. ఓన్లీ ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఏరోప్లేన్లో జర్నీ చేసే వాళ్ళని మాత్రమే. ఇంకా ఎవరిని వాళ్ళ రిలేటివ్స్ని ఎవరిని లోపలికి కూడా రానివ్వడం లేదు. ఫుల్ సెక్యూరిటీ ఉందండి. ఇంకా చూడండి, లోపలికి వెళ్ళినారు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఒకసారి వెయిట్ చెక్ చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ వెళ్తున్నాడు మా బాబు. ఇంకా 5కి అంతా ఇలా లోపలికి పంపించేసినాము. ఇంకా కానీ ఫ్లైట్ అయితే మాత్రం 7కు ఉందండి. ఇంకా మేము వెళ్తుంటే చూస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళు లోపలికి పంపించేసిన తర్వాత ఇంకా వచ్చేసినామండి. మేము అక్కడ 6:30 వరకు అలానే ఉన్నాము. 6:37 వరకు మా అబ్బాయి ఏరోప్లేన్ ఎక్కినాను అని కాల్ చేసిన తర్వాత మేము ఇంకా ఇంటికి బయలుదేరినామండి. చూడండి, మామూలుగా అయితే లాస్ట్ సారి అక్కడి వరకు వెళ్ళినాము. ఇప్పుడైతే అక్కడి వరకు అలౌ చేయలేదు. ఇదంతా చూడండి, మామూలుగా ఇక్కడ నుంచి చూస్తే ఏరోప్లేన్లు కనిపిస్తున్నాయి, కానీ ఎంత జూమ్ చేసి తీసినా దూరం ఉన్నాయండి. అవైతే ఎలా ఉన్నాయంటే మన బస్టాండ్లో బస్సులో ఆపుతారు కదా, అలా అన్ని పక్కనే ఆగి ఉన్నాయి. కనిపిస్తున్నాయి కానీ అది దూరం నుంచి కనిపిస్తున్నాయి, కానీ పూర్తి క్లారిటీగా లేదు. చూడండి, ఇంకా అవన్నీ ఒకసారి చూసేసి ఇంకా వచ్చేసినాము. తర్వాత ఇంకా కాఫీ ఏమన్నా తాగుదామనేసి, ఇంకా చీకటి ఉంది, విపరీతమైన చలి అండి, చాలా చలి ఉండింది. నాకైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా ఇప్పుడైతే ఎస్కలేటర్ పై నుంచి కిందికి వస్తున్నాము. అంటే మేము ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి రావడానికి అనేసి కార్ పార్కింగ్ చేసి వచ్చినారు కదా, అక్కడికి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా బయలుదేరదామనేసి అప్పటికి 6:37 అవుతుందండి. ఇంకా మా అబ్బాయి ఫ్లైట్ ఎక్కినాడని చెప్పినా కదా, అందుకోసం అనేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఇదంతా ఎయిర్పోర్ట్ దగ్గర షాపింగ్ మాల్స్ అండి. అంటే మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, తర్వాత టీ, కాఫీ అలా అన్నీ ఉంటాయండి. అన్నీ మనకు ఏది కావాలంటే అవి దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి కానీ పూర్తి హెవీ కాస్ట్ ఉంటాయండి. ఇదంతా చూస్తూ బయటికి వెళ్ళిపోయినాము. అంటే ఇటు సైడ్ నుంచే వెళ్ళాలండి మనం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇంకా బయటికి వెళ్తున్నామండి. బయటికి వెళ్ళి చూస్తే కార్లు మనం ఎక్కడ పెట్టినామో మనకే గుర్తుకున్నదండి. బయట అన్ని వెహికల్స్ ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా తర్వాత క్యాబ్లు ఉంటాయి, ఇక్కడే అన్నీ ఉంటాయి. బస్సులు కూడా ఉంటాయంటే మనము ఎయిర్పోర్ట్లో దిగి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కూడా బస్సులు కూడా ఇక్కడే ఉంటాయి. క్యాబ్ కావాలంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే మా అబ్బాయి కాల్ చేసినాడు, డాడీ ఫ్లైట్ బయలుదేరుతుందనేసి. తర్వాత సిగ్నల్స్ ఉండవండి. ఇంకా మా అబ్బాయి మళ్ళీ కాలేజీ దగ్గర దిగేంత వరకు ఇంకా సిగ్నల్స్ ఉండవు. ఇంకా మా అబ్బాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు, అప్పటి వరకు. ఇప్పుడైతే మార్నింగ్ 7కి ఎక్కినాడు కదా ఫ్లైట్. ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ ఇంకొక ఫ్లైట్ మారాలండి. మళ్ళీ అక్కడికి ఇంకొక ఫ్లైట్ మారి వెళ్తాడు. అక్కడికి కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి 4 అలా అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే ఇంకా ఇంటికి బయలుదేరినాం కదా.
చూడండి పావురాలు ఎన్ని ఉన్నాయో. అసలు హైదరాబాద్ అయితే పావురాలు ఎక్కడ చూసినా పావురాలే ఉన్నాయండి. అపార్ట్మెంట్లో అయితే ఎన్ని పావురాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ పావురాలకి ఎవరో వేస్తుంటే మేము వీడియో తీసినాము, గింజలు వేస్తుంటే. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాము. అంటే ఎక్కడైనా మంచి కాఫీ కానీ టీ కానీ ఉంటే తాగుదామనేసి దారిలో చూస్తూ వెళ్తున్నాము. ఇంటికి బయలుదేరినాము, దారిలో కాఫీ కానీ టీ తాగుదామనేసి చూస్తున్నాము. ఎక్కడైనా మంచి హోటల్ ఉంటే మంచి స్ట్రాంగ్ టీ తాగుదాం అనుకుంటున్నాము. చలి పెడుతుంది, విపరీతమైన చలి ఉండింది. ఇంకా టీ తాగితే కొంచెం బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు దగ్గరలో ఇక్కడ ఏదో టీ హోటల్ ఉందంట అండి, చాలా బాగుంటుందంట టీ. అక్కడ తాగుదామని చెప్పినాడు మా బంధువుల అబ్బాయి, ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడైతే టీ సూపర్గా ఉండింది. నేనైతే ఒక కప్పు తాగినా ఇంకో కప్పు కూడా తాగాలనేటంత బాగా అనిపించింది టీ. ఇదిగోండి టీ తాగుతున్నాము ఇప్పుడు. సూపర్గా ఉంది టీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి కానీ మార్నింగ్ టైమే కదా, ఇంకా ఏం తినలేదు. ఇంకా ఇప్పుడైతే బయలుదేరినాము. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నామండి. 11 వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి మేము నంద్యాలకు బయలుదేరినాము. అది వీడియో తీసినాం కానీ అది మిస్ అయిందండి. ఇంకా ఇప్పుడైతే మేము నంద్యాలకు బయలుదేరినాము. నంద్యాలకు బయలుదేరితే దారిలో మా ఆడపడుచు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చి కర్నూలుకి, అంటే కర్నూలు మీదుగానే కదా వచ్చేది, కర్నూలుకి వచ్చేసి చేసి బయలుదేరండి అని చెప్పింది. సరేలే ఈవినింగ్ అవుతుంది కదా, మేము వచ్చేసరికి చూద్దాంలే అప్పటికి అని చెప్పినాను. ఇంకా దారిలో వెళ్తున్నామండి. దారిలో ఫుల్ వర్షం పడింది. కొద్దిగా దూరం ఒక గంట జర్నీ తర్వాత ఫుల్గా వర్షం పడింది. ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడేమో ఇంటి దగ్గర నుంచి లైట్గా వర్షం పడుతూ ఉండింది, కానీ మేము బయలుదేరి వచ్చేసరికి ఫుల్ వర్షం అండి. ఇంకా నేనైతే అస్సలు చలికి తట్టుకోలేక చున్నీ కప్పుకొని కూర్చున్నా చూడండి డ్రెస్ది. ఇంకా ఫుల్ చలి పెడుతుంది నాకైతే. కార్లో ఏసీ ఆఫ్ చేసినా కూడా అస్సలు చలికి తట్టుకోలేకపోయినాను, అంత చలి ఉండింది. అప్పుడు వచ్చిన చలి ఇంటి దగ్గరికి వచ్చిన 2 రోజుల వరకు కూడా చలి జ్వరం ఉందండి. ఇప్పుడు కూడా ఇంకా లైట్గా ఉంది. ఇంకా దారిలో వస్తా హోటల్ 44, ఇంతకుముందు కూడా మా అబ్బాయిని వదిలిపెట్టి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే హోటల్లో టిఫిన్ చేసాము. ఇప్పుడైతే ఇక్కడ భోజనం చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి 3 అయిందండి, 2:33 అలా అవుతుంది. ఇక్కడ ఇంకా భోజనం చేసి బయలుదేరదామనేసి ఇక్కడ భోజనం చేస్తున్నాము. ఇక్కడైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాము, చికెన్ బిర్యానీ తింటున్నాము. బాగా వేడివేడిగా ఉందండి. మామూలుగా కొద్దిగా ఫీవర్ ఉంది కదా, తిందామా లేదా అనుకున్నాను, కానీ ఎక్కువ వేడివేడిగా ఉంటే నేను చలికి తట్టుకోలేక చికెన్ బిర్యానీ తిన్నాను. ఇంకా మా అత్త అయితే అసలు ఏం తినలేదు, జర్నీ ఉంది నేను తినను వద్దు అనేసి అసలు ఏం తినలేదండి. ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ ఫుల్గా ఎంజాయ్ చేసినాం. బాగుండింది చికెన్ బిర్యానీ. అప్పటికి కూడా నాకు చలి తగ్గలేదండి, అంత వేడి రైస్ తిన్నా కూడా ఫుల్గా చలి ఉండింది. ఇంకా మా అత్తను ఏదైనా వేరేది ఇడ్లీ తినమన్నా కూడా తినలేదు, ఏం తినలేదు. ఓన్లీ ఇంటి దగ్గర తిన్న టిఫినే అండి. ఇంకా మధ్యలో ఏం తినలేదు. మేమైతే చికెన్ బిర్యానీ తిన్నాము. ఇంకా చికెన్ బిర్యానీ తిన్న తర్వాత ఇంకా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నామండి. అక్కడే 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఫుల్గా వర్షం పడుతుంది. అప్పటికి మేము బయలుదేరేటప్పటికి తగ్గింది. ఇంకా చికెన్ బిర్యానీ తినేసి బయలుదేరి వచ్చేసాము. ఇది దారిలో అండి, కర్నూలుకి వచ్చే దారిలో. ఇంకా కర్నూలు దగ్గరికి వచ్చేసినామండి. వచ్చేసరికి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది, ఒళ్ళు నొప్పులు, ఫీవరు, చలి. ఇంకా నేను ఇంటికి వస్తేనే పాపం ఆడపడుచు ఇంకా నాకు కాఫీ కలిపించేసిందండి. పెద్ద గ్లాస్ నిండా కాఫీ కలిపించేసి రస్కులు ఇచ్చింది, అవి తిని ట్యాబ్లెట్ వేసుకో అనేసి. ఇంటికి వచ్చేసరికి 6 అవుతుండిందండి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి. ఇంకా కాఫీ ఇచ్చి రస్కులు ఇచ్చింది, అవి తిని ట్యాబ్లెట్ వేసుకొని నేనైతే పడుకున్నాను. ఇంకా మా ఆయన మా ఆడపడుచు ఇద్దరు కలిసి నాటుకోడి 2 నాటుకోళ్ళది చికెన్ తెచ్చిందండి. ఆ చికెను, వైట్ రైసు, పెరుగు పచ్చడి చేసింది. ఇంకా భోజనం చేసినామండి. నైట్ అక్కడే స్టే చేయమంటే లేదు, మార్నింగే మా ఆయనకు డ్యూటీ ఉంది అనేసి ఇంకా నైటే బయలుదేరి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి 10-10:30 అలా అయింది. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం చేసి వచ్చినాము. ఇంకా నేనైతే పాపం నాకు ఏం చేయలేదు, అన్నీ మా ఆడపడిచే చేసిందండి. ఇంకా చూడండి చెట్లు ఇవి కొత్తగా మళ్ళీ నాటింది.
మేము ఊరికి వెళ్ళేటప్పుడు లేవు, వచ్చేసరికి నాటింది. చూస్తున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.